ఏమైంది ఆర్తి గారు? మీరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? మీరింత సంతోషంగా ఇలా డాన్స్ చేస్తూ ఉండడం నేనెప్పుడు చూడలేదు యశ్వంత్ గారు. మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు. ఆర్తి గారు, ఎవరో సామెత చెప్పినట్టు మనిషి జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి, ప్రతి క్షణం చిరునవ్వుతో జీవించాలి. ఆర్తి గారు, థ్యాంక్స్ ఆర్తి గారు. మీరు నాకు ఎలా బతకాలో నేర్పారు. ఇప్పుడు ఈ యశ్వంత్ అంధకారంలో ప్రతి క్షణం విచారంగా కాకుండా నవ్వుల వెలుగులు పంచుతూ జీవిస్తాడు. నిజం. పాయసం ఎలా ఉందండి? పాయసం చాలా బాగుంది, కానీ ముందు ఈ విషయం చెప్పు. నువ్వు చాలా సంవత్సరాల తర్వాత పాయసం చేసావు. అంత సంతోషకరమైన వార్త ఏంటి? ఆర్తి నాకు ఎప్పుడైతే ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉండేలా యశ్వంతిని మార్చి తీసుకొస్తానని నాకు మాటిచ్చిందో అప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడి దయ వల్ల ఆ సంతోషం అలాగే ఉండాలి. అప్పుడు నేను రోజు ఇలాగే పాయసం తినొచ్చు. అలా అయితే మీరు పాయసం తింటే మందులు ఎవరేసుకుంటారు? ఇలా ఇవ్వండి, ఇది తీసుకోండి. హలో, నమస్కారం మావయ్య గారు. నేను ఆర్తిని మాట్లాడుతున్నాను. ఆర్తి ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మావయ్య గారు. అక్కడ అత్తయ్య గారు ఉన్నారా? ఉంది. ఆర్తి ఫోన్ చేసింది.